నమస్తే, వెల్కమ్ టు 2 స్టేట్స్ రిపోర్ట్. నేను బ్రహ్మనాయుడు. నమస్తే, నేను సాయి సుధా. 2 స్టేట్స్ రిపోర్ట్ లో ముందుగా తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాత పిల్లల మరిమాన్ను సందర్శిస్తున్నారు. వీరి రాక సందర్భంగా జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అలా చూద్దాం. హనుమకొండలో ప్రపంచ సుందరీమణుల పర్యటనలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై అసంతృప్తిగా ఉన్నామంటున్నారు ఓరుగల్లు మహిళలు. గౌరవం ఇవ్వాలి కానీ మర్యాద మితంగా అయింది అని వాపోతున్నారు. తెలంగాణ కీర్తి గడించిన బతుకమ్మకు అవమానం జరుగుతుంటే అధికారులు చోద్యం చూడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కోసం వెచ్చిస్తున్న బడ్జెట్ను చూసి పెట్టాలని సూచిస్తున్నారు. మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. యువరాణుల పోటీల వేడుకలు అయితే ఘనంగా కొనసాగుతున్నాయి. అయితే ఇందులో భాగంగా చూసుకుంటే నిన్న జరిగిన ఓరుగల్లులో జరిగినటువంటి ప్రపంచ సుందరీమణుల పర్యటన మాత్రం కొత్త ఆసక్తికర పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పక్కన పెట్టి వారికి పెద్దపీట వేశారనే ఒక నినాదంతో అయితే వరంగల్లో పెద్ద ఎత్తున మహిళలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. ప్రస్తుతం పేరు పద్మజాదేవి, నేను ఓరుగల్లు ముద్దు బిడ్డని. మనకి ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్న ఈ తరుణంలో మంచి కాన్సెప్ట్ నడుస్తూ 190 దేశాల మన మిస్ వరల్డ్ మన కాంటెస్ట్ ఇక్కడ మన దగ్గర జరుగుతుంది. దీనికి మేము ఒక స్త్రీగా గర్వింపబడినా కూడా ఇక్కడ వీళ్ళు అత్యంత ఆధునికమైన మన వరంగల్ హిస్టారికల్ ప్లేస్ దాని గురించి చాలా గొప్పగా చూపించే విధానంలో ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే మహిళలు వాళ్ళు ఎక్కడ ఏ దేశం నుండి వచ్చినా కూడా వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలను వివరించే తరుణంలో వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం ఎక్కువైపోయింది. మన హిస్టారికల్ ప్లేస్ ఇప్పుడు మన వేస్తమంలో గుడి కానివ్వండి, మన ఫోర్ట్ వరంగల్ కానీ, రామప్ప దేవాలయం, వాటి యొక్క ప్రాధాన్యత ఏంటో చెప్పకుండా వాళ్ళకి ఆ కట్టు బొట్టు అనేది సరే ఒకరోజు వాళ్ళు ఉపయోగించినా కూడా హిందూ సాంప్రదాయంలో ఉన్నా కూడా వాళ్ళకి కాళ్ళు కడిగిచ్చడం ఒకటి, ప్లస్ ఏంటంటే వాళ్ళకి మన ప్రాధాన్యత ఏంటో ఎక్కువ తెలియజెప్పలేదు. అది మేము చాలా బాధపడుతున్నాము. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ముందు చేతులు కట్టుకొని అదొకటి కూడా మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వచ్చిన మహిళలకి గౌరవించాలే కానీ ప్రత్యేక హోదాలో ఉన్న వాళ్ళు కూడా ఈ మహిళలని గౌరవించడము, ఇక్కడ ట్రాఫిక్ జామ్ కావడము, పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్న తరుణంలో కూడా చెప్పులు ధరించుకొని షూలు ధరించుకొని బతుకమ్మ ఆడిళ్ళు అనే ఒక దృశ్యం చూసిన తర్వాత అసలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో బతుకమ్మకి ఎంత విశిష్టత ఉంది, ఎంత ప్రాచుర్యం ఉన్నటువంటి సందర్భంలో ఆ దృశ్యాన్ని చూసినాక మీకు ఎలా అనిపించింది? మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే తెలంగాణలో మరీ ప్రత్యేకంగా ఓరుగల్లు అనగానే మాకు ఇక్కడ బతుకమ్మ మన సంస్కృతి సాంప్రదాయాలకి అది పేరుగాంచిన బతుకమ్మ పండుగని వాళ్ళకు చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడించడం అనేది మేము చాలా బాధపడుతున్నాము. తెలంగాణ సంస్కృతి అంటేనే సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు, నిలయాలకు ప్రాచీన చరిత్ర పరిస్థితి ఉంది. అయితే ఇందులో ప్రధాన పాత్ర మాత్రం వరంగల్ పోషిస్తుందని కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే వరంగల్లో కాకతీయ సామ్రాజ్యం, కాకతీయ రాజులు ఏలినటువంటి చరిత్రలు, అదేవిధంగా చారిత్రాత్మక కట్టడాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తిగా ఉన్నాయి. వీటి
మాత్రం చాలా కొంచెం బాధ అనిపించింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రతిరోజు మన సీఎం గారు లోటు బడ్జెట్ ఎక్కడి నుంచి తెచ్చిస్తాము వీళ్లకు, ఇవి కనీసం కరెక్ట్గా గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఒక్కొక్కరి మీద అన్నేసి లక్షలు ఖర్చు చేసి పెట్టడం అనేది అంత మంచి ఇది కాదనిపించిందండి నా దృష్టి అయితే. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక అంశం చూడొచ్చు మనం, ఒక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంగా ఆడబిడ్డకు ప్రత్యేక గౌరవం ఇస్తున్నాం మనం. అలాంటి ఆడబిడ్డతోనే ఈరోజు కాళ్ళు కడిగించడం, అదేవిధంగా ఒక క్లాత్తోని తుడిపించడం కూడా జరిగినటువంటి సన్నివేశాలు చూసిన సందర్భంగా ఉంది. బతుకమ్మ ఆడడం అయితేనేమి, అదేవిధంగా వారికి స్వాగతం పలికినటువంటి సందర్భాల్లో వాళ్ళకి సేవలు చేయడం అయితేనేమి, ఇలాంటి పరిస్థితులు కూడా మనం ఏ విధంగా చూడొచ్చు. అసలు వాళ్ళ వస్త్రధారణ, వేషధారణ, అదేవిధంగా వాళ్ళకి తీసుకున్నటువంటి చర్యలు, వాళ్ళకి ఇచ్చినటువంటి సాంప్రదాయటువంటి కట్టుబాట్లు వాళ్ళకి ఏ విధంగా వివరించారు మన తెలంగాణ ప్రభుత్వం నుంచి, కానీ ఇక్కడ అధికారులు ఏ విధంగా వారికి స్వాగతం పలికారు, ఎట్లా చెప్పండి సాగింది అనుకోవచ్చు. నమస్తే అండి, నా పేరు విద్యాదేవి. మేము వాటిని ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి ఆహ్వానించిన సమయంలో కొన్ని చోట్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. అక్కడ ట్రాఫిక్ని ఆపేసి మరీ వాళ్ళకి స్వాగతం పలకడం చేసినప్పుడు వేరే వాళ్ళకి చాలా ఇబ్బంది, ప్రయాణికులకు వాళ్లకు ఏదైనా అర్జెంట్ పని ఉండి పోవాల్సిన వాళ్ళు కూడా అక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అదొకటి. తర్వాత మన తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్ళు కడిగించడం అంటే మనం ఆడబిడ్డలను బాగా గౌరవిస్తాం. వాళ్ళు పాటించింది ఒక్కటే అని నాకు అనిపించింది. ఏంటంటే మన సంప్రదాయం ప్రకారం చీరలు అవి ధరించిండ్రు, అదొక్కటి మాత్రం పర్వాలేదు. కానీ మరి వాళ్ళ కాళ్లను మన ఆడబిడ్డలతో కడిగించడం అనేది శోచనీయమైన విషయం. తర్వాత మరి మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ పెన్షనర్లకు కానీ ఇవ్వాల్సిన డబ్బులు మనకేమీ రావట్లేదు. డిఏలు అవి అన్నీ పెండింగ్లో పెడుతున్నారు. అట్లాంటప్పుడు మరి ఒక తిండి ఖర్చుకు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం అనేది సమంజసమా అనేది నా ఆవేదన. అంతేకాకుండా మరి ఇంకా ఈ బతుకమ్మ పండగ అనేది మామూలుగా మనం ఏం చేస్తామంటే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే ఆ బతుకమ్మను పట్టుకున్నప్పుడు చెప్పులు ఇంట్లో కూడా వేసుకోకుండానే బయలుదేరి గుడుల దగ్గర కానీ అక్కడ ఆడుకోవడానికి వెళ్తాం. అట్లాంటప్పుడు ఆ బతుకమ్మ పండగను ఆడేటప్పుడు చెప్పులు వేసుకొని ఆడడం అనేది మాత్రం చాలా గర్హించదగ్గ విషయం. అది చాలా బాధగా అనిపించింది ఆ విషయాన్ని వింటే, చూస్తున్నప్పుడు. కాబట్టి ఇట్లాంటివన్నిటినీ ఖండించాల్సిన అవసరం వరంగల్ జిల్లా మహిళలుగా, తెలంగాణ ఆడబిడ్డలుగా మాకు బాధగా అనిపించింది. చెప్తున్నారు సందర్భం వరంగల్లో చోటు చేసుకుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎంపిక చేసిన గ్రామాల్లో శరవేగంగా సర్వే జరుగుతున్నాయి. మిగతా గ్రామాల్లో లబ్ధిదారుల లిస్టులో ఇంకా స్పష్టత రాకపోవడంతో ప్రతి గ్రామంలో గందరగోళం నెలకొంది. లిస్టులో మొదటిగా పేర్లు ఉండి తర్వాత లిస్టులో పేర్లు లేకపోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి షేక్ హసీం అందిస్తారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ళు, ఇది మోడల్ హౌజు. ఈ హౌజులో 5 లక్షలతోనే అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే నిర్మాణం చేసి చూపించారు. ఇక్కడైతే ఇది సుమారు 4.5 లక్షలతోనే అయిపోయిందని చెప్పి ఈ హౌజ్ను అయితే చూపిస్తూ ఉన్నారు. అలాగే ఈ ఇందిరమ్మ ఇళ్ళని లబ్ధిదారులు మాత్రం గందరగోళం నెలకొని ఉంది. ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారులు అయితే ఎక్కువ ఉన్నారు, అర్హులు కూడా చాలామంది ఎక్కువ ఉన్నారు. ఇళ్ళు లిస్టులో ఉన్న వాళ్ళ పేర్లు కొంతమంది రాలేదని చెప్పి వాళ్ళైతే గందరగోళానికి అయితే తెరదీస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఎంపిక విషయంలో కొద్దిగా పారదర్శకత లోపించిందని చెప్పి అయితే ప్రజలైతే వాపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ళు వీడియోస్ ముఖ్యంగా అర్హులు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. కానీ లబ్ధిదారులు మాత్రం సంఖ్య మాత్రం తక్కువ ఉంది. ఇదే విషయాన్ని అధికారులు అయితే ప్రశ్నిస్తే తొలి దశలో కొంతమందికి, మలి దశలో కొంతమందికి అయితే ఇండ్లని కేటాయిస్తామని తెలియజెప్తున్నారు. ఈ ఇండ్లు కొంతమందికి ఇండ్లు కేటాయించలేదని, తమ పేర్లు ముందు చదివినా తర్వాత రాలేదని చెప్పి కొంతమంది అయితే సెల్ టవర్లు కూడా ఎక్కి తమ నిరసన అయితే తెలియజేస్తున్నారు. అలాగే ఈ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో మాత్రం కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని పైలట్ ప్రాజెక్టు కింద వాటిని ముందుగా ప్రత్యేకంగా కట్టి వాటి నిర్మాణ దశలో చేసి వాటిని అయితే ప్రజలకే చూపిస్తూ ఉన్నారు. అవి సక్రమంగా వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం ఆ మెజర్మెంట్స్తోనే చేయాలని చెప్పి అయితే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఇళ్ళ
ఎంపిక విషయంలో మాత్రం గందరగోళం అయితే నెలకొని ఉంది. ఈ ఇళ్లనైతే అర్హులకి అందరికీ ఇవ్వాలని చెప్పి అయితే అనేక ప్రజా సంఘాలు అనేక పార్టీలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అలాగే ఈ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో చాలామందికి అపోహలు అయితే ఉన్నాయి. ఈ అపోహలు తొలగించడానికైతే అధికారులు అయితే వాళ్ళ క్లారిఫికేషన్ అయితే ఇస్తూ ఉన్నారు. ఈ తొలి దశ మలి దశలో నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుందని, ఇందిరమ్మ ఇళ్ళు రాని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదని, ఈ తర్వాత అయినా మళ్ళీ దరఖాస్తు చేసుకుని ఉన్న వాళ్ళ పేర్లు ఎక్కడికి వెళ్ళవని, తర్వాత అయినా కట్టుకోవచ్చు అని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ బండ్ల వెంకటతో ఎస్కే కాసిం, 99 టీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఖమ్మం మున్నేరు ముప్పు ప్రాంత వాసులకు కనీసం నోటీసులు ఇవ్వకుండా, నష్టపరిహారం చెల్లించకుండా అధికారులు దౌర్జన్యంగా ఇండ్లను ఖాళీ చేస్తున్నారని నిర్వాసితులు మండిపడుతున్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా, నష్టపరిహారం చెల్లించకుండా బలవంతపు భూసేకరణ ఎలా చేస్తారని భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షులు అల్లిక వెంకటేశ్వరరావు ప్రభుత్వంపై మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిర రవి అందిస్తారు. జిల్లాలో అతివృష్టి అనావృష్టి పేరుతోటి అనేక నష్టాలు సంభవించాయి. గత సంవత్సరం ఏదైతే ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి మున్నేరు వరదకి దాదాపు కొన్ని వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రధానంగా ఈ యొక్క మున్నేరు ప్రాంత బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం దాదాపు మున్నేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలు ఎవరుతున్నారో వాళ్ళందరికీ నష్టపోకుండా మున్నేరు బ్రిడ్జి ఒకటి, దాంతోపాటుగా మున్నేరుకి యువతలో ఉన్నటువంటి బఫర్ జోన్ పేరుతోటి ఏదైతే ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా దాదాపు 600 కోట్ల రూపాయలతోటి ఒక ఏదైతే రిటర్నింగ్ వాల్ కడుతున్నారు. 600 కోట్ల రూపాయలతోటి కట్టేటి ఈ వాల్ మొత్తం కూడా ఎవరైతే బఫర్ జోన్ పేరుతోటి, అంటే ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే మార్కు పెట్టినటువంటి విధానం ప్రకారంగా ఈ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఖాళీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే తలపించింది. ఈ నేపథ్యంలోనే కనీసం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళకి నష్టపరిహారం ఏదో చెల్లించుకోకుండా, ప్రభుత్వం నుంచి ఎలాంటి కనీసం ఎక్కడ వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం అనేది కూడా కల్పించకుండా, నోటీసులు ఇవ్వకుండా కూడా ఇప్పటికే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ముప్పు ప్రాంతం పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి అనేక కుటుంబాలను, దాదాపు 100 కుటుంబాలని ఈరోజు మొత్తం కూడా లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వం చూస్తుంది. వాళ్ళకి నోటీసులు కాదు కదా, కనీసం గజం భూమి కూడా ఇవ్వకుండా వాళ్ళందరూ కూడా రెవెన్యూ శాఖ కానీ, అట్లాగే ఇక్కడ మున్సిపల్ శాఖ కానీ, అన్ని శాఖలో ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని మొత్తం ఖాళీ చేయాలని చెప్పేసి ఇప్పటికీ అధికారులు కోరుతున్నారు. కనీసం లక్షలాది రూపాయలు పెట్టి ఇండ్లు కట్టుకున్నటువంటి వాళ్ళని ఖాళీ చేయించడానికి సిద్ధపడింది ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామేమో కానీ ఇప్పుడు ఉన్న ఇండ్లు మొత్తం కూడా లేకుండా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం మీద మండిపెడుతున్న సందర్భం ఒకవైపు ఉన్నది. ఏదైతే నిర్వాసితులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంది. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఈ మున్నేరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి, నిర్వాసితులకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, అట్లాగే ఎలాంటి కనీసం భూమి ఇవ్వకోకుండా ఎందుకు ప్రభుత్వం ఇట్లా కక్షపూర్తంగా, అంటే ప్రధానంగా ఎందుకు వీళ్ళ మీద ఏదైతే ప్రధానంగా ఖాళీ చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది? ఈరోజు మున్నేరు పరివాహక ప్రాంతంలో 100 సంవత్సరాల నుంచి చాలా తరతరాల కుటుంబాలు అనేవి ఇక్కడ నివాసం ఉంటూనే ఉన్నాయి. ఎప్పుడో ఒక్కసారి వరదలు వస్తున్నాయి. ఆ వరదలలో ఒక 10 గంటలు 20 గంటలు ఇండ్లు మునుగుతున్నాయి, మళ్ళీ వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇవాళ రిటైనింగ్ వాల్ కట్టడానికి మేము వ్యతిరేకించట్లేదు, మేము కట్టొద్దని చెప్పట్లేదు. ఇవాళ రిటైనింగ్ వాల్ ఖమ్మంలో ఉన్నటువంటి 5 లక్షల మంది జనాభాను మీరు కాపాడటానికి రిటైనింగ్ వాల్ కడతానంటున్నారు కదా, సంతోషమే, మేము కూడా సహకరిస్తాం. మరి అట్లని చెప్పి మా బాధితులం మేమందరం కూడా మా భూములు పోతున్నాయి, ఇండ్లు పోతున్నాయి, మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, మాకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా మమ్మల్ని మీరు ఖాళీ చేపిస్తున్నారు. ఎందుకు ఖాళీ చేపిస్తారని చెప్పి ఇలా అడుగుతున్నాం. అడగటానికి కూడా ఏ ఒక్క అధికారి కూడా మా దగ్గరకు కానీ మా కుటుంబాల దగ్గర కానీ వచ్చి అడిగింది లేదు. ఇవాళ కనీసం ఎక్కడైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ప్రాజెక్టులు వచ్చినా భూసేకరణ చేయాలనుకున్నప్పుడు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు సర్వే చేసి ఎవరెవరికి ఎన్ని గజాల జాగ పోతుంది, ఎంత ఇల్లు పోతుంది, ఆ ఇంటి విలువ ఎంత అని చెప్పి వాళ్ళు ఎస్టిమేషన్ వేసిన తర్వాత నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటి వరకు ఎవరికి కూడా నోటీస్ ఇవ్వలేదు. నోటీసులు ఇవ్వకుండానే ఆల్రెడీ నిన్న మంత్రి గారు కూడా చెప్పినారు, 30% 40% పనులు మేము కంప్లీట్ చేసినామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ముందైతే మీరు ఖాళీ చేయండి, తర్వాత మీకు న్యాయం చేస్తాం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అందుకని గత్యంతరం లేక ఇక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంత ప్రజలందరూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.
ఏప్రిల్ 29వ తారీఖున హైకోర్టు మాకు స్పష్టంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీరు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా, ఆ బాధితుల అనుమతి లేకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు వాళ్ళ భూముల జోలికి, ఇళ్ల స్థలాల జోలికి వెళ్ళటానికి వీలు లేదని చెప్పి వాళ్ళు స్పష్టంగా మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ జిల్లాలో 3 మంత్రులుండి కూడా 3 మంత్రులు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకుండా ఇక్కడున్న ప్రజలకు అన్యాయం చేయటం ఏందని చెప్పి మేమందరం ప్రశ్నిస్తున్నాం. వీళ్ళందరినీ కూడా మా అందరినీ కూడా రోడ్డును పడేయొద్దని చెప్పి బాధితులందరూ కూడా ఈరోజు న్యాయ పోరాటానికి దిగారండి. ఇక్కడనే మరొక బాధితురాలు ఉన్నారు. అమ్మ, నీకు ఏమి కష్టం కలిగింది? ప్రధానంగా ప్రభుత్వం నీ ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి ఎందుకు కారణం? ఎంత నష్టపోతున్నావు ఏంటమ్మా? సార్, నేను ఇల్లు కట్టి సంవత్సరమే అయింది సార్. 20 లక్షలు పెట్టి ఇల్లు కట్టాను. ప్లాట్ వాల్యూ కాకుండా ఇంటికే 20 లక్షలు కట్టాను సార్. 15 లక్షలు లోన్ తీసుకున్నా సార్. లోన్ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. నేను లోన్ ఎట్లా కట్టాను సార్? ఇప్పుడు పట్టు అని వెళ్ళిపోండి అని అంటే మేము ఎక్కడికి వెళ్ళాం సార్? వెళ్ళినా కూడా మేము కట్టుకోలేస్తామా? ఇప్పుడు వయసు అయిపోయినాక ఇంకేం కట్టుకుంటాం సార్? కట్టుకోవడానికి ఓపిక లేదు, సంపాదించుకోవడానికి ఓపిక లేదు సార్. మా ఇల్లు పోతే మేము ఎక్కడ ఉండాలి సార్? ఇప్పుడు లోన్ వాళ్ళ ఒత్తిడి పడలేకపోతున్నాం సార్. నెలకి 20,000 లోన్ కట్టాలి సార్. మాకు మీరు దారి చూపించండి సార్. ఇక్కడ నష్టపోయినటువంటి బాధితులు ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. అమ్మ, మీరు ప్రధానంగా ఏదైతే మీరు ఇంటికి వచ్చినటువంటి అధికారులు, మీరు ఇల్లు మొత్తం ఖాళీ చేయమని చెప్తున్నారు. ఈ సందర్భంలో మీరు నష్టపోయినటువంటి అధికారులు, వచ్చినటువంటి అధికారులకి మీరు నష్టపోయిన బాధితులుగా ఏం చెప్తున్నారు? మేము ఖమ్మం మంత్రులకు 3 మంత్రులు ఉన్నారు. మీ అందరికి నమస్తే అండి. అందరు పేదోళ్ళు ఏడు దగ్గర వాళ్ళు కష్టపడని నిష్ఠూరపడి ఏడు దగ్గర మాకు స్థలాలు తీసుకున్న తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. అయ్యాల భూములు, రైతు భూమి తీసుకున్నందుకు రిజిస్ట్రేషన్ చేశారు. ఇవాళ రిజిస్ట్రేషన్లు, బఫర్ భూములు, ఆ భూములు, ఈ భూములు అంటానికి మీరు అనొద్దు ఈ మాట. మాకు చట్టప్రకారంగా మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత మమ్మల్ని కాల్ చేయమని చెప్పండి. అది మాకు కావాల్సింది. మేమైతే వదలం. ఇక్కడనే మరొక బాధితుడు ఉన్నాడు. చెప్పండి, ప్రధానంగా మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. మేము ఒకటే కోరుకునేది ఏంటంటే, మాకు ముందు నోటీసులు ఇవ్వకుండా మమ్మల్ని అందరినీ మా స్థలాల ముందు మొత్తం ముగ్గుపోసి వాటిని ఆక్రమించుకునే ప్రయత్నంలో గవర్నమెంట్ ఇలా ముందుకెళ్తున్నది మా పర్మిషన్ లేకుండానే. మేము అడిగేది ఒకటే, తగు న్యాయం చేయాలని చెప్పి అందరి తరపున మరొకసారి గవర్నమెంట్ని వేడుకుంటున్నాం. మరొక బాధితురాలు అమ్మ, చెప్పండి, మీరేం కోరుకుంటున్నారు? మేమేం కోరుకుంటున్నాం అంటే సార్, మేము ఎప్పుడో కొన్నాం సార్. ఇప్పుడు ఏ టమాటా అని మాకు తెలియదు ఫస్ట్. అయితే బంపర్ జోన్ అని కూడా తెలియదు. మేము ఎప్పుడో కొన్నాం. ఆ కొన్నాటికి మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి అంటున్నారు సార్. మంత్రి గారికి నమస్కరించి చెబుతున్నాం, దయచేసి మాకు న్యాయం చేయండి. మాకు వచ్చేది ఏంటో గవర్నమెంట్ నుంచి అంతవరకు మాకు ఇవ్వమని చెప్పి న్యాయం చేయమని మేము అడుగుతున్నాం. ఏదైతే ప్రధానంగా భూసేకరణ చట్టానికి సంబంధించినటువంటి ఏదైతే నిబంధన ఉందో ఆ నిబంధనల ప్రకారంగా మాకు న్యాయం చేయండి. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే నిర్వాసితులు చెబుతున్న సందర్భం అయితే నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ, ఖమ్మం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. గోగుబెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం వర్షంలో తడిసి ముద్దయింది. 400 ఎకరాల ధాన్యం రాసులు, బస్తాలు వరదలో కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన నష్టానికి సర్వేలు చేపట్టి నష్టపరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు. పూర్తి సమాచారంతో మా ములుగు ప్రతినిధి సంపత్ అందిస్తారు. వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ సంపత్. ప్రస్తుతానికి ములుగు జిల్లాలో నిన్న రాత్రి ఇటీవల కురిసిన గాలివానకు పూర్తిగా రైతులు పండించిన 6 కాలం కష్టపడి పండించిన పంట పూర్తిగా తడిసి ముద్దైందని చెప్పచ్చు. మనం చూసుకున్నట్లయితే ఏటూరునగరం మండలం గోగుబెల్లి వద్ద టోటల్గా అక్కడ ఉన్నటువంటి ఇటీవల కాలానికి కురిసినటువంటి వర్షానికి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైందని చెప్పచ్చు. సుమారుగా 100 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ధాన్యం తడిసిందని చెప్పని ఇక్కడ రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ ఏటూరునగరం మండలం గోగుపల్లి వద్ద ఉన్నటువంటి ఒక వాగు ఉధృతంగా రావడం వల్ల ఇటీవల కురిసిన వర్షానికి పూర్తిగా ఆ వాగు ద్వారా వెళ్ళినటువంటి వాటర్ మొత్తం పూర్తిగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని తడిసి ముద్దైందని చెప్పొచ్చు. వెంటనే ఈ యొక్క సమాచారం తెలుసుకున్న స్థానిక మంత్రి సీతక్క కూడా ఏటూరునగరం మండలం గోగుపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ప్రతి గింజను కొనుగోలు చేస్తాం, ఎవరు అధైర్యపడద్దు, రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పి రైతులకు భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటీవల అకాల వర్షానికి పూర్తిగా రైతులు పండించిన 6 కాలం కష్టపడి ఎంతో శ్రమపడి పండించిన పంట, చేతికొచ్చిన పంట నేలపాలవ్వడం, చాలా బాధలో ఉన్న రైతులను కూడా పరామర్శించడం జరిగింది. వారికి కొంత భరోసా కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు రైతులకు ఎవరికి ఎటువంటి నష్టం జరగనివ్వం, ప్రతి గింజను కొనుగోలు చేస్తాం, ప్రతి మిల్లర్ల వద్దకు ప్రతి రైతు దగ్గరికి మిల్లర్లను పంపించి వారికి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి రైతులకైతే భరోసా ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే
ములుగు జిల్లాలో అకాల వర్షానికి రైతులు సుమారుగా ములుగు జిల్లాలో 9 మండలాలకు 2 మండలాలు పూర్తిగా ఇటీవల కురిసిన అకాల వర్షానికి రైతులు పండించిన పంట నష్టపోయిందని చెప్పి రైతులు అయితే ఆందోళన చెందారు. ఏదేమైనప్పటికీ రైతులకు పూర్తిగా భరోసా ఇచ్చారు స్థానిక మంత్రి సీతక్క. కెమెరామెన్ రవీంద్రతో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా. ఇక ఏపీ అప్డేట్స్ చూద్దాం. అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లి వద్ద 22,000 కోట్ల పెట్టుబడులతో రెన్యూ సంస్థ చేపట్టిన సోలార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు మంత్రి నారా లోకేష్. ఫస్ట్ స్టేజ్ పనులను వచ్చే ఏడాది పూర్తి చేస్తామని రెన్యూ సంస్థ చైర్మన్ సుమంత్ సిన్హా తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. అనంతపురం జిల్లాను మరొకసారి అదృష్టదేవత తలుపు తట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ సంస్థ అయినటువంటి రెన్యూ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఈరోజు అనంతపురంలో 22,000 కోట్ల భారీ ప్రాజెక్టును ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం బేతంపల్లిలో ఈరోజు గ్రీన్ ఎనర్జీ సంస్థకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రీన్ ఎనర్జీ సంస్థకు సంబంధించినటువంటి CEO కూడా పాల్గొన్నారు. ఈ సంస్థ గత 3 ఏళ్లలో పూర్తవుతుందని, ఈ సంస్థ గనక పూర్తి అయినట్లయితే ఇక్కడ అనంతపురంలో ఉండేటువంటి లోకల్ యువతకు దాదాపుగా 2,000 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. అంతేకాకుండా ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక పరంగా ఎంతో ఊతాన్నిస్తుందని, వీరు ఆర్థికంగా కూడా ఎంతో అభివృద్ధిని సాధిస్తారని ఆ సంస్థ స్పష్టం చేసింది. మరి అనంతపురం జిల్లాకే మరొకసారి ఈ సంస్థ రావడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే, అనంతపురం జిల్లా అనేది రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లా, విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా. ఇక్కడ కావాల్సినటువంటి వనరులు అధికంగా ఉండడంతో, మరీ ముఖ్యంగా విండ్ మిల్కు సంబంధించినటువంటి సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి వనరులు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాజెక్టును అనంతపురంలోనే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో 2024లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే దావోస్లో లోకేష్ జరిపినటువంటి చర్చలకు ఫలితమే ఈ రీన్యూ ప్రాజెక్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే గతంలో మనకు 2019 వైసీపీ ప్రభుత్వంలో ఏపీపీ వాళ్ళు రిజెక్ట్ చేసిన తర్వాత 7 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టు మనకు రాదనే వాళ్ళు స్పష్టం చేసి చెప్పారు. కానీ తర్వాత దావోస్లో నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చలు జరిపిన తర్వాత మళ్ళీ ఈ రీన్యూ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు రావడం చాలా సంతోషకరంగా ఉందని CEO సిన్హా తెలియజేశారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భూమిని రైతుల దగ్గర నుంచి ఎకరా 35,000 రూపాయలకు లీజుకు తీసుకున్నట్లు కూడా ఆ సంస్థ పేర్కొనింది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో కియా లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి భారీ పరిశ్రమను ఏర్పాటు చేసినటువంటి ఖ్యాతి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉంది. మరి ఈసారి కూడా ఆ రికార్డును బద్దలు కొడుతూ ఆయన భారతదేశంలోనే అతిపెద్ద సంస్థ అయినటువంటి గ్రీన్ ఎనర్జీ పరిశ్రమను ఇక్కడికి ఏర్పాటు చేయడం అనేది అటు టీడీపీ వర్గాల్లో కానీ జిల్లా వాసుల్లో అత్యంత ఆనందదాయకంగా నిలిచిపోయాయి. తమ జిల్లాకు మరి ఒక భారీ ప్రాజెక్టు రావడం అనేది చాలా సంతోషంగా ఉందని, దీనివల్ల మరిన్ని ప్రాజెక్టులు, మరిన్ని వ్యాపార సంస్థలు ఆంధ్రప్రదేశ్ రావడానికి రెడ్ కార్పెట్ పార్చిన విధంగా ఉన్నాయని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం నుంచి కెమెరామెన్ బాబ్జాన్తో ప్రతిమా ధర్మరాజ్. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో ప్రైవేటు హాస్పిటల్స్లోని మాతృ మరణాలకు సంబంధించి వివరాలు అధికారుల వద్ద పక్కాగా లేవు. అసలు వీటిపై యంత్రాంగం పర్యవేక్షణ సన్నగిల్లింది. ప్రైవేటు హాస్పిటల్లో మరణాల రేటు ఎక్కువగానే ఉంటుంది. ఇవేవి రికార్డులో చేరటం లేదు. మరి ప్రభుత్వ హాస్పిటల్స్లో మరణాలకు సంబంధించి లెక్కలు ఉన్నాయా? అధికారులు ఏం చేస్తున్నారు? దీనిపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. గుంటూరు జిల్లాలో మాతృ మరణాలు పెరుగుతున్న సందర్భం అయితే కనపడుతుంది. గత సంవత్సరంలో దాదాపు 19 మంది మాతృమూర్తులు మరణించిన సందర్భం అయితే ఉంది. ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కావచ్చు, పల్నాడు, బాపట్ల జిల్లాలు ఇవన్నీ చూసుకుంటే మాతృ మరణాలు ఎక్కువ సంఖ్య పెరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. వీటన్నిటి మీద కూడా ఏదైతే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెడుతున్న నేపథ్యం అయితే ఉంది. గతంలో మరణాలు 19 ఉంటే ఈసారి ఆ మరణాలను తగ్గించే విధంగా
విధంగా కూడా వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెడుతుంది. ఏదైతే మాతృమూర్తి ఫస్ట్ నుంచి కూడా 3 నెలల నుంచి 9 నెలల లోపు ఎలాంటి కేర్ తీసుకోవాలనే దాని మీద కూడా ప్రతి ఇంటిలోనూ సమస్య లేకుండా తిండి కావచ్చు, వీటన్నిటి పోషకాహారాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ప్రతి ఇంటిని ఏదైతే మాతృమూర్తులు సంబంధించి ఆరోగ్యంగా ఉండే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మరోపక్క ఏదైతే ప్రైవేటు హాస్పిటల్లో మాతృ మరణాలకు సంబంధించి లెక్కలు ఉన్నాయా లేదా అనే దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీయాల్సిన పరిస్థితి ఉంది. కేవలం ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి ఈ లెక్కలు మాత్రమే చూపిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సంబంధించి మాతృ మరణాలకు సంబంధించి లెక్కలు ఉన్నాయా లేదా అనేది వైద్య ఆరోగ్య శాఖ తేల్చాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏదైతే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, అట్లా బాపట్ల హాస్పిటల్ కావచ్చు, పల్నాడు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లోనే మాతృ మరణాలకు సంబంధించి నివేదిక వస్తున్న నేపథ్యంలో ప్రైవేటు హాస్పిటల్కి సంబంధించి కూడా మాతృ మరణాలు సంభవిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. వీటిల్లో కూడా లెక్క తీసుకొని వైద్య ఆరోగ్య శాఖ ఒక నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే బాగుంటుందనేది కూడా ప్రజలు చెప్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మరోపక్క మాతృ మరణాలు తగ్గించడానికి కేవలం మాతృమూర్తులకు సంబంధించి మరణాలు సంభవించకుండా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో మరోపక్క ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించి కూడా మాతృ మరణాలు ఎలా ఉన్నాయనే దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరాధిస్తే బాగుంటుందంటూ కూడా ప్రజలు చెప్తున్న నేపథ్యం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ ఒక నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, ప్రతి జిల్లాలో ఏం చేస్తుందనే దాని మీద కూడా ఒక నివేదిక తయారు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించాల్సిన పరిస్థితి ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని మరణాలు ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయనే దాని మీద కూడా ఒక నివేదిక సమర్పించాలి. మొత్తంగా చూసుకుంటే తల్లి బిడ్డ కేర్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తల్లి బిడ్డ ఇంటికి చేరే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ కేర్ తీసుకున్న నేపథ్యంలో ఈ మాతృ మరణాలకు సంబంధించి తగ్గించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేర్ తీసుకున్న పరిస్థితి అయితే కనపడుతున్న సందర్భం అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు. కడప జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ కడప మేయర్ సురేష్ బాబు వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుతో కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు పనులు చేయించారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం మేయర్ సురేష్ బాబుకు నోటీసులు ఇచ్చింది. దీంతో మేయర్ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ నెల 22 వరకు వాయిదా వేసింది హైకోర్టు. దీనిపై మరిన్ని వివరాలు మా కడప ప్రతినిధి రాజు అందిస్తారు. జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కడప మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. అనర్హత వేటు వేసిన వెంటనే మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి ఈ నెల 22వ తారీఖు వరకు కూడా హైకోర్టు ఆయనకు సమయం ఇచ్చింది. మరి మేయర్ సురేష్ బాబు మరి ఆ అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి తన కుటుంబం వర్ధిని కన్స్ట్రక్షన్తో వర్కులు చేశాడని చెప్పి ఆ యొక్క వర్కుల్లో కూడా గోల్మాలం జరిగిందని చెప్పి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం, ఆ యొక్క ఫిర్యాదును మరి ప్రభుత్వం స్వీకరించి మరి మేయర్ సురేష్ బాబును కూడా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మరి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులు అందుకున్న తర్వాత మేయర్ సురేష్ బాబు 13వ తారీఖు విజయవాడకి వెళ్ళి మరి ఆయన చేసినటువంటి అంటే ఈ యొక్క పనులలో నా యొక్క ప్రమేయం లేదు, అదేవిధంగా ఈ వర్కులలో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి కూడా చెప్పిన తర్వాత మరి ఆ రోజు మరుసటి రోజే మరి మేయర్ సురేష్ బాబుతో అనర్హత వేయడం కడప జిల్లాలో ఒక రాజకీయ వేడి ఈటెక్కిందని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా మరోపక్క టీడీపీ చూస్తే మేయర్ సురేష్ బాబుకు తెలియకుండా ఈ 10 సంవత్సరాలు కడప నగరంలో ఏం జరగలేదు, తను చేసినటువంటి అక్రమాలు అవినీతి బయటకు వస్తుందని ఉద్దేశంతోనే ఈ యొక్క కొత్త డ్రామా తెర మీదకి తెస్తున్నాడని చెప్పి కూడా అటుపక్క టీడీపీ జిల్లా అధ్యక్షుడు మరి ఆరోపిస్తున్నారు. మరి ఈ నెల 22వ తారీఖు వరకు హైకోర్టు
మరి మేయర్ సురేష్ బాబుకు అవకాశం ఇవ్వడం, మరి సురేష్ బాబుకు మరి కౌంటర్గా మరి టీడీపీ తరపున కూడా హైకోర్టును కూడా టీడీపీ నాయకులు ఆశ్రయించడం జరిగింది. మరి కడప జిల్లాలో మేయర్ కంటిన్యూ కొనసాగుతాడా లేకపోతే ఆయన స్థానంలో కొత్త వారు వస్తారా అనేది కడప జిల్లాలో ఒక హాట్ టాపిక్గా మారింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల 22వ తారీఖు వరకు కూడా కడప కార్పొరేషన్పై ఒక ఉత్కంఠంగా ఉందని కూడా చెప్పవచ్చు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు, 99 టీవీ, కడప నుంచి. హీరో అవ్వాలనుకున్న ఆ మాజీ మంత్రి కాస్త జీరో అయ్యారా? ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఇదే హాట్ టాపిక్గా మారింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. స్పెషల్ లీవ్ పిటిషన్ని డిస్మిస్ చేస్తూ ధర్మాసనం తీర్పు చెప్పడంతో అజ్ఞాతంలో ఉన్న కాకాని బయటకు వస్తారా, పోలీసుల విచారణకు హాజరవుతారా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మరిన్ని వివరాలు మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవాళ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ని డిస్మిస్ చేయడంతో ఆయనకు ఒక పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే 3 సార్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పైన దాదాపు అనేక సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఒకసారి కేసుల వివరాల్లో గన వెళ్తే నెల్లూరు జిల్లా పొదలకూరులోని తాటిపత్రి అనే గ్రామంలో రుస్తుం మైన్స్ ఉంది. ఈ రుస్తుం మైన్స్ నుంచి అనేక దేశాలకు ఏదైతే వైట్ క్వార్జును అక్రమంగా తరలించేశారని చెప్పి కేసులు కూడా నమోదయ్యాయి. ఏదైతే మైన్స్కి సంబంధించినటువంటి డీడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. దాదాపు 12 మందికి పైగా కేసులు నమోదు చేయడంతో వారిలో A4 నిందితుడిగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరును చేర్చారు. ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఏదైతే రుస్తుం మైన్స్లో జిలిటిన్ స్టిక్స్తో అక్కడ మైన్స్ను కూడా పేలుస్తున్నారు, కొండ ప్రాంతాలను పేలుస్తున్నారు, ఇదేంటని అడిగిన దానికి గిరిజనులపైన దాడులకు కూడా పాల్పడ్డారు. అక్కడ వారిని బెదిరించారనే కేసులో SC ST అట్రాసిటీ కేసును కూడా పొదలకూరు PSలో నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత 3 సార్లు పోలీసులు ఆయనకు నోటీసులు కూడా జారీ చేస్తారు. ఒకసారి నెల్లూరులో ఉండగా డైరెక్ట్గా ఆయన నివాసానికి నోటీసులు అంటించి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళిపోవడంతో హైదరాబాద్లో 2 సార్లు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి పక్క రోజు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ 3 సార్లు కూడా విచారణకు హాజరు కాలేదు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం, అదేవిధంగా మరికొన్ని కేసుల్లో క్వాష్ పిటిషన్ కోసం కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అయితే 7 వారాలకు పైగా కూడా ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి అయితే వెళ్ళిపోయారు. అయితే ఈ హైకోర్టులో జరుగుతున్నటువంటి ముందస్తు బెయిల్ కావచ్చు, అదేవిధంగా క్వాష్ పిటిషన్ల నేపథ్యంలో స్పెషల్ లీవ్ పిటిషన్ కోరుతూ కూడా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపైన ఇవాళ విచారణ కూడా జరిగింది. ఈ విచారణలో ఈ ముందస్తు బెయిల్కి సంబంధించి స్పెషల్ లీవ్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీర్పు ఇవ్వడంతో ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతం వీడి అటు పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. దాదాపు 7 వారాలకు పైగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అటు పోలీసులకు కానీ, ఇటు కార్యకర్తలకు కానీ, అనుచరులకు కానీ అందుబాటులో లేరు. ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉందని చెప్పి ఇప్పటికే తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లాలో ఒక హాట్ చర్చకి అయితే దారితీసిందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదే రాష్ట్రంలో అనేక కొంతమంది మాజీ మంత్రుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి తరచుగా ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రభుత్వ పథకాలను కావచ్చు, అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ పైన పలు విమర్శలు చేయడం, వాళ్ళని పదే ప్రశ్నిస్తుండడం, ఇవన్నీ కూడా హీరోగా తను మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీ రోల్ పోషించాలని చెప్పి ప్రయత్నం చేశారు. అయితే హీరోగా మారాలనుకున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కాస్త జీరోగా మారారా అనేది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో హాట్ చర్చ అయితే నడుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కూడా కొనసాగారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు అనేక మంది పైన కూడా వరుస విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏదైతే పొదలకూరులో రుస్తుం మైన్స్ దగ్గర జరిగినటువంటి వ్యవహారాల్లో ఒక్కసారిగా పోలీసులు కేసులు నమోదు చేయడం, ఆ కేసుల్లో అరెస్టు చేస్తారని చెప్పి ప్రచారం జరగడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ అటు పొదలకూరుకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, మాజీ మంత్రి కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి అనేక సార్లు కూడా వచ్చి ఆయనకు మద్దతు అయితే పలికారు. అయితే అదే సమయంలో కనుక ఆయన పోలీసుల ఎదుట విచారణకు హాజరై ఉంటే ఖచ్చితంగా కూడా ఆయన హీరో అయ్యేవారు. కానీ 7 వారాలకు పైగా కూడా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో జిల్లాలో ఆయన పైన సెటైర్లు వేసుకుంటూ ఆయన జీరోగా మార్చారని చెప్పి వైసీపీ శ్రేణులే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టులో ఇవాళ స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేయడం, ముందస్తు బెయిల్ కూడా డిస్మిస్ చేయడంతో ఆయన
మళ్ళీ ఏదైతే అజ్ఞాతం వీడి ఇటు పోలీసుల విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం ఒక చర్చగా మారింది. ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమంగా ఆయన పైన కేసులు పెట్టారు, కేవలం వ్యక్తిగత కక్షల కోసమే ఆయన్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి జిల్లాకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడడం విశేషం. ఈ క్రమంలో తాజాగా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాజీ మంత్రి కావచ్చు, ప్రస్తుత సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆచూకీగానే చెప్తే ఒక ఐఫోన్ గిఫ్ట్గా ఇస్తాను, అవసరమైతే ఇంకా పెద్ద మొత్తంలో మీకు అందరికీ ఇస్తానని చెప్పి మీడియా ఎదుటే చెప్పడం ఒక సెన్సేషనల్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే అనేక మంది ఇటు జైల్లో ఏదైతే రిమాండ్లకు విధించడంతో వారంతా కూడా రిమాండ్లోనే ఉన్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి నేరుగా వచ్చి పోలీసులు ఎదుట విచారణకు హాజరై ఒకవేళ అరెస్ట్ కానీ చేస్తే అరెస్ట్ అయిపోతే మాత్రం ఏదైతే జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీ రోల్గా మారడంతో పాటు రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి తర్వాత టాప్ 5 ప్లేస్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉండే అవకాశం ఉండేది. కానీ అది మానుకొని దాదాపు అజ్ఞాతంలోకి ఆయన వెళ్ళిపోవడంతో తన తప్పులు తాను ఒప్పుకున్నాడా అనే విధంగా ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, వైసీపీలోని కింద క్యాడర్ కావచ్చు ప్రశ్నించుకుంటున్నటువంటి పరిస్థితి. కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో జిల్లా పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారనేది కూడా మరోవైపు చర్చగా మారింది. ఇప్పటికే ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనధికారికంగా జిల్లా పార్టీ కార్యకలాపాలను అయితే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఆయన అజ్ఞాతం వీడి ఇటు పోలీసుల విచారణకు హాజరైతే తర్వాత పోలీసులు తీసుకునేటటువంటి చర్యలేంటి, ప్రధానంగా ఆయన్ని అరెస్ట్ చేస్తారా లేకపోతే విచారణకు పిలిచి 41 నోటీస్ ఇచ్చి ఏమన్నా బయటికి పంపిస్తారా, ఇవన్నీ కూడా ఒక చర్చకైతే దారితీసే. అయితే ఇటు కోర్టులో వచ్చేటటువంటి తీర్పుల నేపథ్యంలోనే కాకాని బయటకు వస్తారని పదే పదే వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ చెప్పుకొస్తున్నాయి. అయితే ఇప్పుడు స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేయడంతో క్వాష్ పిటిషన్లు అదేవిధంగా ముందస్తు బెయిల్లు వీటిపైన మరి తదుపరి విచారణలకి ఏమన్నా వెళ్తారా, ఒకవేళ తెరపైకి వచ్చి పోలీసులు విచారణకు హాజరవుతారా అనేది మాత్రం ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి. ఇవి ఈరోజు 2 స్టేట్స్ రిపోర్ట్ విశేషాలు. రేపు మళ్ళీ తాజా సమాచారంతో 2 స్టేట్స్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ.